ఈరోజు మనం స్కూల్లో వాడే కంపాస్ బాక్స్, కంపర్ బాక్స్, జామెట్రీ బాక్స్, జియోమెట్రీ బాక్స్ రివ్యూ చేద్దామా? నాకు అర్థం కాదు, ఈ కంపాస్ బాక్స్లో ఇది ఎందుకు? దీని డివైడర్ అని పిలిచేవాళ్ళు. దీనివల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉందా? నేను 10th క్లాస్ మొత్తం చూసా, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని చెప్పి. ఉండేది ఏంటంటే, చెక్క బల్ల మీద బాక్సులు గీసుకుని దాంట్లో ఇలా గుచ్చుకోవడం, లేదంటే ఎవరినైనా ఇరికించాలంటే స్కూల్ బెంచ్ మీద ఆడి లవ్వర్ పేరు రాయడం, ఎవడైనా పడదు అంటే ఆడు కూర్చునేటప్పుడు దీని కింద పెట్టడం. ఇంతకు మించి దీన్ని ఎక్స్ట్రా 1% కూడా వాడేవాళ్ళం కాదు. అరే, నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను దీంట్లో పెన్సిల్ గుచ్చి సర్కిల్ గీయలేకపోయాను. స్టిల్ ఇప్పటికీ వచ్చో రాదో నాకు తెలియదు. అప్పుడైతే తెగ ప్రయత్నించేవాడిని, అయితే పెన్సిల్ ముళ్ళు ఇరిగిపోయేది, లేదా పేజీ కన్నం పడిపోయేది, అంతే తప్ప ఒక్కసారి కూడా సర్కిల్ వేసేవాడిని కాదు. మరి ఇది ఇప్పుడు ఎంతమంది యూజ్ చేస్తున్నారో చేయట్లేదో నాకు తెలియదు, కానీ నా స్కూల్ టైంలో ఇది ఒక్కసారి కూడా నేను యూజ్ చేయలేదు. ఇది అసలు ఎందుకు? దీన్ని ఏమంటారు? దీన్ని ప్రొటెక్టర్ అంటారా, అది ఏమంటారో నాకు తెలీదు. బట్ స్టిల్ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు దీన్ని. దీన్ని ట్రయాంగిల్ అంటారని నాకు తెలుసు, కానీ దీన్ని ఇల్లు బొమ్మ వేసినప్పుడు పైన పెంకులు వేయాలి కదా, ఆ పెంకు వేసేవాడు అనమాట. దీంట్లో పెన్సిల్ పెట్టి ఇలా గీసేవాడు, అంతే. నా దృష్టిలో ఇది ఇల్లు పైకప్పు వేయడానికి మాత్రమే యూజ్ అయ్యేది. అంతకు మించి 1%